రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి. అంటే ఇలా మామూలుగా చూస్తే మీకు తెలియదు కదా, ఆయన 5 feet 10 inches ఉన్నాడు, అంటే 6 అడుగులు దాటి పాదం ఆంజనేయ స్వామి. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు అశోక వాటిక, సీతా మందిర్, అశోకవనం. ఇక్కడ ప్లేస్ సీతామాత ఇక్కడ కూర్చునేవారు. గుడ్ మార్నింగ్ నూవరాలియా. ఇప్పుడు లేచాను, 7 గంటలు అయింది మార్నింగ్. రాత్రి ట్రైన్ జర్నీ ఎలా అసలు మాటల్లో వర్ణింపలేను, అలా ఉంది. అది చేసుకొని వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే ముందు రోజు కూడా డైరెక్ట్గా శ్రీలంక వచ్చేసి, హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి శ్రీలంక వచ్చేసి కార్లో పడుకోలే కూడా. కార్లో ఏమో నూవరాలియా వచ్చేసాం టైం లేని కారణంగా. సో శ్రీలంక ఎవరైనా వచ్చినట్టయితే ఒక 5 to 6 days పెట్టుకుంటే సూపర్గా టైం ఉంటుంది. ఈ రూము చాలా బాగుంది, అసలు ఎక్స్పెన్సివ్ కాదు. నేను బ్లాగ్ చూడండి డీటెయిల్స్కి. సో అది గైస్, ఇప్పుడు లేచి కొంచెం రెడీ అవ్వాలి, కొన్ని వీడియోలు అప్లోడ్ చేసేసి రెడీ అయ్యి ఇవాళ నేను మీకు చూపించబోయే ప్లేస్ ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మన రూమ్ నుండి వ్యూ చూడండి, పక్షుల కోవలు, రూమ్ నుంచే అవుట్ సైడ్ మొత్తం బాల్కనీ, చెట్లు, ఏదో ఊటీ కొడైకెనాల్ మాదిరి చాలా చాలా బాగుంది. అందరికీ నిన్న చెప్పినట్టు బెస్ట్ డెస్టినేషన్ శ్రీలంక, ఇండియా నుంచి ఫారిన్ కంట్రీ రావాలంటే వచ్చేసేయండి. ఆల్రైట్ గైస్, పొద్దున్న మీకు చెప్పినట్టు ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అశోక వాటిక. అశోక వాటిక అంటే రామాయణం తెలిసిన వాళ్ళు, శ్రీరాముడు భారతీయులందరికీ, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, జ్యూస్ అయినా, జైన్లైనా, బుద్ధిస్టులైనా అందరికీ ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. సో శ్రీరాముడు అంటే ఒక ఇండియన్ ఐకాన్, రిలీజియన్తో సంబంధం లేకుండా. ఇప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు పుష్పక విమానంలో అపహరించి ఎక్కడైతే ఉంచాడో దాన్ని అశోకవనం అంటారు. ఆ అశోక వాటిక దగ్గర ఒక దివ్యమైన గుడి ఉంది, ఆ గుడికి వెళ్దాం. అక్కడ లోకల్స్తో మాట్లాడి అసలు ఏంటి, రావణాసుడు అక్కడే ఉంచాడా ఏంటి అన్నీ మాట్లాడదాం. నేను మీకు పొద్దున్న చూపించినట్టు శ్రీలంక లుంగి కొనుక్కున్నా, కింద దించాల పర్లేదు, శ్రీలంక లుంగి కొనుక్కున్నా, శ్రీలంక స్టైల్. వాడు అడిగితే చెప్పానమాట ఏ లుంగి స్టైల్ కావాలంటే నేను చెప్పాను శ్రీలంక స్టైల్ అని. సో ఇప్పుడు అశోక వాటికకి మనం ట్రెడిషనల్ శ్రీలంకన్ స్టైల్ వెళ్తున్నాం. సో నాని చూసారు కదా, నాని స్టైల్, ఇది ఏమో ఈ స్టైల్. వాడికి వెళ్ళి మొత్తానికి అశోక వాటిక అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అసలు ఏం జరిగిందంటే, నీ పేజ్ పేరు చెప్పు ఇన్స్టాగ్రామ్లో. నా పేజ్ పేరు వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ, మధ్యలో అండర్స్కోర్లు ఏమైనా ఉన్నాయా? వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్_సిటీ ఆఫ్ డెస్టినీ. వైజాగ్_సిటీ ఆఫ్ డెస్టినీ. సో అయినా పవన్ ఫ్రెండ్ మనోహర్. సో ఏం జరిగిందంటే, వైజాగ్_సిటీ ఆఫ్ డెస్టినీ పేజ్ నుంచి ఆయన ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యి నాకు వైజాగ్ మీట్ అప్పుడు బాగా హెల్ప్ చేశాడు అనమాట. సో సబ్స్క్రైబర్గా పరిచయం అయ్యి ఇప్పుడు ట్రావెలర్. నాకు ట్రావెల్ నాతో చేస్తామని, మా డబ్బులు మేము పెట్టుకుంటామని ఎంతోమంది మెసేజ్ చేస్తుంటారు, కానీ ఎప్పుడు నేను ట్రావెల్ ఎవరు చేయలే. సో ఫస్ట్ టైం వీళ్ళిద్దరితో శ్రీలంక అనుకోకుండా జరిగింది, కానీ సంతోషం అది. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా? నేను ఫస్ట్ టైం ఒక 186 కంట్రీస్ ట్రావెల్ చేసిన రవిప్రోతో ట్రావెల్ చేయడం నాకు చాలా కొంచెం ఎలా అంటే, నాకు ట్రావెల్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా తెలుసుకోవచ్చు అని అనిపించి నేను ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మనో శ్రీలంక ఎలా ఉంది ఇప్పటిదాకా? ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం విజిట్ నాది. ఫస్ట్ టైం బాగుందా శ్రీలంక? చాలా మంది అన్నారు శ్రీలంకలో ఏముంటుంది, బట్ ఏముంటుందో చూస్తే తెలుస్తుంది. ట్రావెలర్తో ట్రావెల్ చేసిన తర్వాత 186 కంట్రీస్. నన్ను వదిలేస్తే శ్రీలంక ఇన్ జనరల్ చెప్పు, నీ ఒపీనియన్. ఇప్పుడు నూవరాలియా వెళ్ళావు, నువ్వు వెళ్ళావు, ఏమనిపించింది? చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ శ్రీలంక. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బుల గురించి చెప్పాలి. మనీ కూడా చాలా లో బడ్జెట్, సో కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇండియాలోని ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి, లేకపోతే ఆంధ్ర తెలంగాణ నుంచి ఢిల్లీ టూర్, ఆగ్రా టూర్ వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చులో శ్రీలంక చూడొచ్చా? ఇంకా తక్కువలో చూడొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళినట్టు ఉంటుంది. మన వ్లాగ్స్ అయితే డీటెయిల్గా ఉంటాయి. అంటే నేను ఉండేది ఓన్లీ 3 రోజులు, వీళ్ళు ఉండేది 4 రోజులు. సో అంతా చూడవచ్చు, కానీ 1 వీక్ పెట్టుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో ఎలా తిరగాలో చూపిస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదా, మేము ఉన్నది కొంచెం
అప్పర్ క్లాస్ రూము, ఓన్లీ 1900 రూపాయలు. అదే మీకు 500కి 400 కూడా వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ చూడండి, ఇది కూడా ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ ఏమి చూడండి, ఇడ్లీ ఎంత ఉన్నాయి సైజు, తర్వాత ఇది చికెన్ కర్రీ శ్రీలంకన్ స్టైలు, చట్నీ, సాంబార్, గారెలు, దోశలు, ఇవన్నీ ఇంక్లూజివ్ అన్నమాట. అసలు నేను ఎన్ని తిన్నాం, మనం ఒక 10 డిష్లు తిన్నాం, 4 తిన్నాం, 800 ఇండియన్ రూపీస్ అయింది. అంటే శ్రీలంకలో 2000 ఎంతో కానీ 800 అయింది. సో చూడండి ఇన్ని రకాలు, ఇది కూడా ఇంక్లూడెడ్. ఇదైతే 5 స్టార్ అని చెప్పాను కానీ ఆ లెవెల్లో అయితే ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది. మీరు బడ్జెట్ ఇప్పుడు 3 వచ్చారనుకోండి, రోజుకి 1900 అంటే ఒక్కొక్కడికి ఎంత పడింది, 600 పడింది, 630 పడింది. సో టోటలీ వర్త్ ఇట్ గైస్. అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఈ హోటల్. బ్రేక్ఫాస్ట్ ఇంకా లాగింది. ఎన్నో సరస్సుల్లో ఒక సరస్సు. సో ఆలోచిస్తున్నా రామాయణం అప్పుడు రావణాసుడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అని. చూడండి ఇది ప్రైమరీ ఊరు కదా, నూవరేలి, ఎంత అందంగా ఉందో. మున్నార్ కూడా ఇలానే ఉంటుంది, కానీ మున్నార్ కన్నా కూడా ఇది నచ్చింది నాకు, ఎందుకంటే మీకు ట్రైన్ వ్లాగ్లో చూపించాను కాబట్టి. ఎందుకో అది విషయం. చూడండి ఇలాగా పల్లెటూరు పొలాల్లో పనిచేస్తున్నారు కదా, భలే ఉంది. అసలు సీన్ చూడగానే ఆపేసాం వెంటనే. ఇదేంటిది, వాట్ ఈస్ దిస్? Vegetable leeks. Oh, vegetable leeks. Okay. That's Tamilians or Sinhalese? Which one? Name? Tamil single? All is Tamil. Tamil. Okay. Fantastic. Okay. డ్రైవ్ చేసినప్పుడు అట్లీస్ట్ 3-4 ప్లేసులు అయితే మేము కంపల్సరీ ఆగుతున్నాం వ్యూస్ క్యాప్చర్ చేయడానికి. ఎటువైపు చూసిన పిచ్చెక్కిస్తున్నాయి వ్యూస్. ఆ టీ గార్డెన్స్ అవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి లోకల్ ఏరియాస్తోని. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరే చూడొచ్చు ఇక్కడ. చూడండి ఇదే అశోక వాటిక, అప్పుడు అశోక చెట్లు ఉండేవి, అందుకే అశోక వాటిక అంటారు. ఇదిగోండి మనం వచ్చేసాం టెంపుల్కి, ఎంత బాగుంది చూడండి సీతమ్మవారి టెంపుల్. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మనం క్లియర్గా మాట్లాడదాం. సీతమ్మ ఎక్కడ కూర్చునేవారు, ఏ చెట్టు కింద కూర్చునేవారు, అవన్నీ డీటెయిల్స్ కనుక్కుందాం. అసలు స్టార్టింగే భలే అనిపిస్తుంది. చూడండి ఆ గోపురం చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి వ్యూ చూడండి. టెంపుల్ చిన్నదా పెద్దదా కాదు, ఈ స్థల మహాత్యం అంటే ఎంత ఎంత ఇంపార్టెంట్ ప్లేసో అది. ఇదిగోండి బయట ఉన్నాం ఇప్పుడు. హనుమంతుడు లేని రాముడు, లక్ష్మణుడు, సీత లేరు కదా. సో స్టార్టింగ్ హనుమంతుడు, ఈ పక్కనే సూపర్గా ఉన్నాయి ఈ విగ్రహాలు టెంపుల్ బ్యాక్గ్రౌండ్తోని. రాముడు, లక్ష్మణుడు, సీత, జీవం ఉట్టిపడుతుంది స్టాచ్యూల్లోని. కింద ఇంకో హనుమాన్. సో ఇది ఒక గ్లాన్స్ మాట టెంపుల్. ఇలా ఒక థంబ్నెయిల్ తీసుకోవాలి, బాగుంది. ఇంకా ఈ దివ్యమైన ప్లేస్కి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది, నా మాస్కి అది ఎగిరిపోయింది. అడసి కొత్త తీసుకుంటా. ఇక్కడ కొబ్బరికాయలు వచ్చి కొడతారన్నమాట, అంటే రోడ్డు మీద చెత్త చెదరం పడిపోకుండా. చూడండి వీళ్ళు ఏదో అంటారు, పేరు నాకు గుర్తురావట్లే. సో ఇక్కడే చెప్పులు వదిలే అన్నారు రోడ్డు మీద. రోడ్డు మీద వదిలేసి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. వాష్ హ్యాండ్స్, డిస్ఇన్ఫెక్టెడ్. శ్రీరామ జయం అని ఉంది మీద, సీతా సమేత రామ లక్ష్మణులు ఉన్నారు. ఇక్కడి నుంచి చూడండి, అసలు ఆ ప్లేస్ని తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, సీతామాత ఇక్కడ ఉన్నారు అని. సో ఇది అశోక వాటికాలోని సీతా టెంపుల్. లోపల పంతులు గారితో మాట్లాడి డీటెయిల్గా. సో రావణాసుడు జటాయు ఎప్పుడైతే అడ్డుకున్నాడో మన లేపాక్షి అనంతపురం జిల్లా దగ్గర ఇది జరిగింది. లయపక్షి, సో సంస్కృతంలో లయపక్షి అంటారు, లేపాక్షి. సో సీతామాత చూస్తుండగా ఆ జటాయు రెక్కలు చేసేసారు. తర్వాత హనుమంతుడు వచ్చింది కూడా ఇక్కడికే, మీకు కరెక్ట్గా చూపిస్తాను అంతాను. అదిగోండి హనుమంతుడు సీతామాత దగ్గరికి వచ్చి అంగుళీకం ఇచ్చిన వృత్తాంతం ఇది. మొత్తం సీత ఇదంతా ఉంది, ఈ పైన ఉంది. పంతులు గారిని అడిగాను, పంతులు గారిని అడిగితే ఏం చెప్పారంటే సీతామాత రెస్ట్ చేసిన ప్లేస్ ఎక్కడైతే ఆ గుడి ఉందో, ఆ గుడి ఆ తీయొద్దన్నారు కాబట్టి నేను సైడ్ నుంచి తీస్తున్నా. ఇక్కడే సీతామాత కూర్చున్నారు అనమాట. రావణాసుడు ఎక్కడైతే అరెస్ట్ చేశారో అశోక వాటికలో, అశోక వాటిక ఈ ప్లేస్ అంతా, అక్కడ సీతామాత కూర్చున్నారు. అది నేను రికార్డ్ చేయను, అక్కడ దగ్గరికి వెళ్ళి చెప్పారు కాబట్టి ఆపేసి అడిగెళ్దాం. ఇక్కడే ఒక చెట్టు ఉండేది, ఈ చెట్టు కింద సీతామాత కూర్చునేవారు. నేను ఇది చూపించేయచ్చు దొంగతనంగా రికార్డ్ చేసి, కానీ నేను చేయదలుచుకోలేదు. సో అది చూడండి, సీతమ్మ స్నానం చేసే, అంటే ప్రతిరోజు ఆవిడ స్నానం చేసే నది ఈ అశోక వాటిక పక్కనే. ఇక్కడే కూర్చొని సీతమ్మ వారు స్నానం చేసేవారంట. అద్భుతంగా ఉంది. దిస్ ద సీతా బాతి. ఓకే, విల్ గో డౌన్. సో అశోక వాటిక. ఓకే, అక్కడ పంతులు గారు
అభిషేకం చేస్తున్నారు. మనం ఇప్పుడు సీతామాత ఎక్కడైతే స్నానం చేసేవారో అక్కడికి వెళ్దాం. చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు అశోక వాటిక, సీతా మందిర్, అశోకవనం. ఇక్కడ ప్లేస్ సీతామాత ఇక్కడ కూర్చునేవారు. ఆ చెట్టు అది ఆంజనేయ స్వామి వచ్చి అంగుళీకం ఇచ్చిన ప్లేస్ కూడా సీతామాత స్నానం చేసే ప్లేస్కి వెళ్దాం. ఇప్పుడు అసలు వణుకొస్తుందన్నమాట. సీతాదేవి ఇక్కడ ఉండేవారు. రామాయణం ఇతివృత్తాంతం అంతా అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇక్కడ పంతులు గారు చెప్పిన విశేషం ఏంటంటే అక్కడ ఇప్పుడు మనం చూపించాం కదా ఆ గోపురం కింద అక్కడ వన చెట్టు ఉండేది. సీతమ్మ వారేమో అక్కడ కూర్చొని కరెక్ట్గా ఆవిడ స్నానం చేసిన ప్రదేశం ఇలానే ఉండేది అని చెప్పారు. కానీ ఎవరు చూసారో మనకు తెలియదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ సీతమ్మ వారు ఈ పైన అక్కడ ఒక ప్లేస్లో ఉంది, ఒక గొయ్యల, అందులో స్నానం చేసేవారు అని. సో నదిలా వెళ్తుంది. హనుమంతుడు పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ. హనుమంతుడు నిలిచినప్పుడు అక్కడ ఒక గోసిలా పడిపోయింది ఆయన బలంకి. అది కూడా మీకు చూపిస్తాను. సో సీతమ్మని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పెద్ద రూపం చూపించాడు కదా ఆ సీతామాతని కన్విన్స్ చేయడానికి. అంటే నేనే ఆంజనేయ స్వామిని అని. ఆయన పాదం మీకు చూపిస్తాను ఎంత పెద్దదో. ఒకసారి పడుకో, కింద పక్కన పడుకో, అలా పడుకో పైన. చూసారా? అంటే ఇలా మామూలుగా చూస్తే మీకు తెలియదు కదా, ఆయన 5 feet 10 inches ఉన్నాడు. అంటే 6 అడుగులు దాటి పాదం ఆంజనేయ స్వామిది. అది చూపిద్దామని ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. అదిగోండి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. వచ్చేసి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ. సో ఆంజనేయ స్వామి పాదం ఇది. దీన్ని యాంకిల్ అంటారా, దాన్ని కింద పెట్టింది అది ఆయన పాదుకు అనుకుంటా. అందుకే అలా వేళ్ళలాగా లేకుండా కరెక్ట్గా అలా ఉంది. అబ్బా అసలు చెప్పలేకపోతున్నా మాటల్లో. ద సింబాలిక్ ఆఫ్ రామాయణ సీతా ఎలియా అంటే లైటింగ్ సింగలీజ్లో. సో అది పైన సీతమ్మ, బంగారు జింక, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇది నది, సీతా నది. మనం శబరి, భద్రాద్రి అన్నీ వెళ్తాం కదా. శబరి, భద్రాద్రిలో వాళ్ళు ఉండేది ఒక రోజు 2 రోజులు. ఇక్కడ సీతమ్మ ఎన్ని రోజులు స్పెండ్ చేశారో చూడండి. అశోక వాటిక చూడండి. ప్రపంచం ఎంత గొప్పదో. మనుషులు వస్తారు పోతారు, ప్రకృతి మాత్రం అలానే ఉంటుంది. సీతాదేవి స్నానం చేసిన నది అవే హనుమాన్ ఫుట్ ప్రింట్ల. రామాయణంలో సీతని హనుమంతుడు సందర్శించినప్పుడు ఇక్కడే హనుమాన్ ఫుట్ ప్రింట్లు కూడా ఉన్నాయి. ఆ కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను. హనుమంతుడు వచ్చి మనని తగిలినప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇప్పుడున్న అశోక వాటిక వాళ్ళు స్పెండ్ చేసిన ప్లేస్ దగ్గర సీతమ్మ ఎక్కడైతే స్నానం చేశారో కరెక్ట్గా ఆ స్పాట్కి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. చూడండి అక్కడ ఒక కార్వింగ్లా ఉంది. అంటే రివర్ ఫ్రెష్ వాటర్ పైనుంచి వస్తుంది, కార్వింగ్లా ఉంది కదా. అక్కడ సీతమ్మ కూర్చొని అక్కడ స్నానం చేసేవారంట. ఓకే, ఇది ఎవరు చూడలేదు, నిజమా కాదా మనకు తెలియదు. కాకపోతే చరిత్రలో అలా వచ్చిన వృత్తాంతం గురించి అలా నిరేషన్ బట్టి మనకు తెలుసుకున్న ఇది నాకు తెలిసిన విషయం, నాకు చెప్పిన విషయం. పంతులు గారితో మాట్లాడితే ఆయన మాట్లాడిన వీడియోలో అన్నారు. వాళ్ళతో మాట్లాడాక వచ్చి చెప్పిన ఉద్దేశం అది. సో సీత ఇక్కడ కూర్చునేవారు, ఇక్కడే కూర్చొని స్నానం చేసేవారు. ఆ తర్వాత ఆ కిందకి రివర్ అలా ఫ్లో అవుతుంది. ఆంజనేయ స్వామి మొదట వచ్చినప్పుడు అక్కడ ఆయన ల్యాండ్ అయ్యారు ఆ పాదుక దగ్గర. తర్వాత వచ్చి మాట్లాడారు. అది విషయం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సీత అనుకున్నారేమో, ఆహా అశోక వాటికి ఎంత అందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది రివరు, ఈ సౌండ్ అంతా, మళ్ళీ వెళ్ళిపోవాలా అయోధ్య అనుకున్నారేమో. నేను ఏదో జోక్గా చెప్తున్నా. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చాలా చాలా బాగుంది. సో ఈయన కమిటీ మెంబరు ఈ సీతా వాటికకి మేనేజర్. ఓకే, ఈయన మేనేజరు. సార్ சொல்லுங்க சார். அசோகவனம் சீதா மாதா இருந்த 11 மாதம் சிறை வைக்கப்பட்டிருந்தார். அதாவது 13 months 13 மாதம் 11 months ஓகே இருந்த இடம். சீதம்மா சிறை வைக்கப்பட்டிருந்த இந்த முழு வனாந்திரம் இது. ஓகே. அடுத்து சீதாம்மா வந்து நீராடிய கங்கா வந்து அந்த சீதா எல்லாம் நீரோட. ஓகே. சீதா எல்லாம் சொல்லுவாங்க. சீதா கங்கா அந்த நீரோடை. ஓகே.
பிறகு ஆஞ்சநேயர் பெருமான் வந்து சீதாம்மாவின் ஒளியை கண்டு இறங்கிய இடம். ஓகே, அதனால அந்த ஊருக்கு பேர் சீதா எலியா மீன்ஸ் லைட்னிங். சீதா அம்மாவோட ஒளியை கண்டு ஆஞ்சநேயர் பெருமான் வந்து இறங்கி. ஓகே, முதல்ல ఆంజనేయ పెరుమాన్ ల్యాండ్ ఆనది அந்த మలైలో ఇருந்து. ఓకే, ఉందమలై. ఓకే, సో ఆ కొండలోని ఆంజనేయ స్వామి ల్యాండ్ అయ్యారని చెప్పారు. అందమలై. ఓకే, ఫేస్ வந்து ఆంజనేయ பெருமான் மாதிரி இருக்கும். ఫేస్ అంద మాదిరి ఇరుకా ఇంకో. ఓకే, చూసారా? సో ఆంజనేయ స్వామి ఫస్ట్ వచ్చిన ప్లేస్ అది. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆంజనేయ స్వామి మొహంలా ఉంది చూడండి. చూసారా ఇక్కడ ఆంజనేయ స్వామి మొహం అవతారం కొంచెం లైన్ అలా ఉంది. సో అది విషయం. ఓకే, సో அந்த மலை ஆஞ்சநேய சுவாமி முதல் இறங்கு. ஓகே, சீதாபிராட்டியார் ஆஞ்சநேயர் பெருமான் கண்டு. You speak English? Okay, so you're originally from Nuvarelia? Okay, but originally from India, like generations ago? Tamil Nadu. So born and raised in Sri Lanka though. So what do you think of India? What do you feel about India? Very good country. Have you ever been to India? Oh, definitely you should visit. It's so close by. You should visit your motherland, homeland from grandfathers and stuff. Thank you so much. Very nice meeting you. Thank you. So భక్తులకి ఇక్కడ చేస్తున్నారు పూజలు. సీతమ్మ వారు ఎక్కడ కూర్చున్నారో దాన్ని ఎదురుగా మాట అక్కడ నేను టెంపుల్కి డొనేషన్ ఇచ్చాను కొంత డబ్బులు. సో అది విషయం, అందుకని ఆయన దగ్గరుండి అది చూపిస్తున్నారు. రవి పుష్పాలతో నక్షత్ర పూర్వభాద్ర कुंभरासुब्दायां my family स्वाति नामनेयां अनुष्का नामनेयां father kurmarao नामनेयां amma गौरी नामनेयां सककुटुंबा సో ఆయనే వచ్చి చేయమన్నారు. డొనేషన్ ఇచ్చాను కాబట్టి ఆయనే రికార్డ్ చేసుకోమన్నారు కాబట్టి చేస్తున్నారు. అది నో ఫోటోగ్రఫీ అని చూడకండి. సో అది సీతమ్మ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ మాట. ఓకేనా? సో అది థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి నేనేమో ఏమీ ఆశించకుండా టెంపుల్కి డొనేషన్ ఇచ్చాను. ఎంత చెప్పను, ఎంతో డొనేషన్ ఇచ్చాను. డొనేషన్ ఇవ్వగానే ఆయన చాలా సంతోషపడి ఆయనే ప్రసాదం ఇప్పిస్తాను స్పెషల్గా పూజ చేయించి అన్నీ చేయించి ఇచ్చాడు. నేను ఏమాత్రం ఆశించకుండా డొనేషన్ ఇచ్చాను. చూడండి దాని గుడ్ ఫలితం ఏంటంటే ఆయనే వీడియో నాకు వద్దులేండి, వీడియో వద్దు టెంపుల్లోనంటే లేదు రా అని ఆయనే తీసాడు మొత్తం అంతాను. అది సో మనం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే మనకి మంచి జరుగుతుంది. సో మొత్తానికి మీకు అశోక వాటిక సీత అమ్మవారు ఎక్కడ ఉన్నారో చూపించాను. మరి ఇంతకన్నా ఇంతకన్నా గొప్పగా నేను ఏం చేయగలను చెప్పండి. చాలామంది రాలేరు శ్రీలంక. సో వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళ కోసం రాముడు మర్యాద పురుషోత్తముడు రామాయణం మన పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి అది చాలా అద్భుతంగా అయింది. చాలా 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 సంతోషం. ఇంతకుముందు ఇవన్నీ మిస్ అయిపోయిన ప్లేస్లని ఇప్పుడు చూస్తున్నా. ట్రైన్ రైడ్ కానీ ఇప్పుడు అశోక వాటిక కానీ. సో మీరు కూడా ఆనందించారు అనుకుంటా. ఇంకా మీరు రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ నిమిషం ఏ దేశంలో ఉంటాను, ఏ నిమిషం ఎక్కడి నుంచి నేను షూట్ చేస్తాను నాకే తెలియదు. తర్వాత మళ్ళీ ప్రతి వీడియోని రిమైండ్ చేస్తున్నా, 35 లక్షల మంది ఈ నెల ఒక్కటి నా వీడియోలు చూశారు. 35 లక్షల మంది చూసినప్పుడు అందులో 1% 35,000 చేసిన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నెంబర్స్ పెరిగితే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది కాబట్టి అంతే. మళ్ళీ సబ్స్క్రైబర్స్కి రెవెన్యూకి సంబంధం లేదు. సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉండడం వల్ల రెవెన్యూ ఎక్కువ రాదు, వ్యూస్ బట్టి వస్తుంది. వ్యూస్ అలానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్ నెంబర్ కూడా పెరిగితే బాగుంటుందని ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా సోరింగ్ ఈగిల్ ట్రాట్స్, తర్వాత వెనకాల ఉన్నాడు కదా పవన్,
ఆయన వైజాగ్ _City of Destiny అని పేజ్ ఉంది. విశాఖపట్నం ఆయన దగ్గర ఒక 10 లక్షల రూపాయల కెమెరాలు తెచ్చాడు. నేనేమో ఈ ఐఫోన్ తో రికార్డ్ చేస్తుంటే నవ్వుతున్నాడు. సో అందుకని వైజాగ్ _City of Destiny ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి. విశాఖపట్నం మాది విశాఖపట్నం నేను చూడని పర్స్పెక్టివ్ ఎన్నో చూపిస్తున్నాడు. బాగా రికార్డ్ చేస్తున్నాడు. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి, మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కొట్టండి. యూట్యూబ్ కూడా ఉందా నీకు వైజాగ్? యూట్యూబ్ కూడా ఉంది. ఏంటి పేరు చెప్పు? వైజాగ్ స్పేస్ సిటీ ఆఫ్ డెస్టినీ. వైజాగ్ స్పేస్ సిటీ ఆఫ్ డెస్టినీ. నీ కెమెరా చూపించు ఒకసారి, బయట ఉందా? ఎంత అయింది? 3 లక్షలు అయిందనా? అరౌండ్ 3.5 పడింది. A7R4 సోనీ ఆల్ఫా 3,50,000 ఇచ్చి కెమెరా కొన్నాడు. ఫోటోలు తీస్తున్నాడు, నేనేమో నా ఫోన్ తో తీస్తున్నాను. అలాగా 10 లక్షల్లో ఎక్విప్మెంట్ కొన్నాడు ఆయన సరదా. అందుకని మీరు వైజాగ్ _City of Destiny ఇన్స్టాగ్రామ్ పేజ్, వైజాగ్ City of Destiny యూట్యూబ్ పేజ్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఆల్రైట్ గైస్, పొద్దున్న మీకు చెప్పినట్టు ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అశోక వాటిక. అశోక వాటిక అంటే రామాయణం తెలిసిన వాళ్ళు, శ్రీరాముడు భారతీయులందరికీ, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, జ్యూస్ అయినా, జైన్లైనా, బుద్ధిస్టులైనా అందరికీ ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. సో శ్రీరాముడు అంటే ఒక ఇండియన్ ఐకాన్, రిలీజియన్తో సంబంధం లేకుండా. ఇప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు పుష్పక విమానంలో అపహరించి ఎక్కడైతే ఉంచాడో దాన్ని అశోకవనం అంటారు. ఆ అశోక వాటిక దగ్గర ఒక దివ్యమైన గుడి ఉంది. ఆ గుడికి వెళ్దాం, అక్కడ లోకల్స్తో మాట్లాడి అసలు ఏంటి రావణాసురుడు అక్కడే ఉంచాడా ఏంటి అన్నీ మాట్లాడదాం. నేను మీకు పొద్దున్న చూపించినట్టు శ్రీలంక లుంగి కొనుక్కున్నా, కింద దించాల పర్లేదు. శ్రీలంక లుంగి కొనుక్కున్నా, శ్రీలంక స్టైల్. వాడు అడిగితే చెప్పానమాట ఏ లుంగి స్టైల్ కావాలంటే నేను చెప్పాను శ్రీలంక స్టైల్ అని. సో ఇప్పుడు అశోక వాటికకి మనం ట్రెడిషనల్ శ్రీలంకన్ స్టైల్ వెళ్తున్నాం. సో నాని చూసారు కదా, నాని స్టైల్, ఇది ఏమో ఈ స్టైల్. వాడికి వెళ్ళి మొత్తానికి అశోక వాటిక అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో.